US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసం వచ్చిందంటేనే బోనాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఈ నెల 7వ తారీఖు నుంచి బోనాలు మొదలవుతున్నాయి. మరి ఎక్కడ మొదట అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. గోల్కొండ మహంకాళి అమ్మవారి దగ్గర మొదటి బోనం అలాగే చివరి బోనం జరుపుతూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఈ ప్రాముఖ్యత గురించి, అమ్మవారి ప్రాముఖ్యత గురించి, అలాగే జగదాంబ అమ్మవారు, మహంకాళి అమ్మవారి ప్రాముఖ్యత గురించి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగానే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అంటే మామూలుగా గోల్కొండ చూడడానికి వచ్చిన ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు బోనాలు అవ్వటంతో ఈ బోనాలకు కూడా చాలామంది కూడా అప్పుడు చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరిగింది. బోనాలకి ఇంకా కేవలం నెల రోజులు ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. బోనాలకి సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, భక్తులు ఏ విధంగా వెళ్ళాలి అంటే ఆ రూట్లు కూడా అన్నీ కూడా ఇక్కడ చేయడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ వెలిసిన అమ్మవాళ్ళు కూడా స్వయంభూ వెలిసారు అనేది కూడా ప్రతీతి ఉంది. అలాగే కాకతీయ కాలం నాటి ఆలయం అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి ప్రధాన అర్చకులతో అలాగే ఇంకొంతమందితో మాట్లాడి గుడి ప్రాముఖ్యత గురించి అలాగే బోనాల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు గోల్కొండ మహంకాళి అమ్మవారి ప్రధాన అర్చకులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఈ నెల 7వ తారీఖు నుంచి బోనాలు వస్తున్నాయి. ఆషాఢ మాసం అంటేనే గోల్కొండ బోనాలు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఇప్పుడు ప్రత్యేకంగా బోనాల ప్రాముఖ్యత ఏ విధంగా ఉందండి? గోల్కొండలో ఇది ప్రతిసారి ఆషాఢ మాసంలో ఫస్ట్ తొలి బోనం ఇక్కడ జగదంబ మహంకాళి అమ్మవారి దగ్గర సమర్పించుకున్న తర్వాతనే మిగతా అన్ని చోట్ల జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 10వ సంవత్సరంతో దశాబ్ద బోనాలు అనేసి తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ మన ఈఓ గారి ఆధ్వర్యంలో, మన అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇక్కడ ఏంటంటే ఎలాంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అమావాస్య నుంచి ఇక్కడ పూజలు మొదలవుతుంది. అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ ఫస్ట్ పూజ జరుగుతుంది. ఈసారి అమావాస్య శుక్రవారం వస్తుంది కాబట్టి ఫస్ట్ పూజ ఆదివారంతో మొదలవుతుంది 7వ తారీఖు. ఇక్కడ 9 పూజలు ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆది గురువారంలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జరిగిన తర్వాత సికింద్రాబాద్, తర్వాత లాల్ దర్వాజా పూజలు జరుగుతుంది. ఇక్కడ తొలి బోనం తర్వాత ఫస్ట్ ఇక్కడ 7వ తారీఖు ఇక్కడ మన రాష్ట్రం తరఫు నుంచి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 7వ తారీఖు నుంచి ఫస్ట్ ఇక్కడ లంగర చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు, తర్వాత ఇక్కడ రథం అక్కడ నుంచి మొదలయ్యి అక్కడ చోటవారి నుంచి విగ్రహ ఉత్సవాలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత బంజారీ దర్గా నుంచి బోనం ఇక్కడ నుంచి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. దాని తర్వాతనే మిగతా అన్ని చోట్ల జరుగుతుంది. ప్రతి ఆదివారం, గురువారం ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు, తర్వాత ఇక్కడ బోనం సమర్పించుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే అమ్మవారి రూపం గురించి, అమ్మవారి ప్రతిష్ట గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. అమ్మవారి ప్రతిష్టత గురించి ఒక రెండు. ఈ గుడి ప్రాముఖ్యత అంటే కాకతీయ రాజుల కాలం ఉంటుంది అన్నమాట. ఇక్కడ అప్పుడు 1143లో అక్కడ అమ్మవారు ఇక్కడ కొండ పైన ఇక్కడ వెలిసింది. అప్పుడు గొల్లవాళ్ళు వాళ్ళ కళ్ళలో వచ్చి అమ్మవారికి నేను వెలిసాను ఇక్కడ రూపు, ఇక్కడ రౌతుకి అమ్మవారి రూపు వెలిసింది అన్నమాట. అప్పుడు కాకతీయ రాజులు వాళ్ళ అధీనంలో ఉండే గోల్కొండకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి అమ్మవారికి చిన్న గుడి కట్టించారు. సో 1143 నుంచి ఇక్కడ పూజలు జరిగాయనేసి ఆచారం ఉంది. తర్వాత నవాబుల కాలంలో దాదాపు 400 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో మన అక్కన్న మాదన్న వాళ్ళ పీరియడ్లో ఇక్కడ పర్మనెంట్గా మండపం కట్టించారు. తర్వాత నైజాం పీరియడ్లో వచ్చిన తర్వాత ఇక్కడ అకాల వర్షాలు, తర్వాత పిల్లల అనారోగ్య పాల్గొనడం, చనిపోవడం అలాంటివి జరిగితే ఇక్కడ అమ్మవారు కూడా అక్కడ అందరికీ చెప్పింది అనమాట. సిగం వస్తుంది కదా, వాళ్ళతో చెప్పింది నాకు ఇక్కడ తొలి బోనం సమర్పించుకుంటే ఇక్కడ పంట పొలాలు కానీ ఎలాంటివి కాకుండా చూసుకుంటా అనేది. తర్వాత పిల్లలు కూడా మంచిగా చూసుకుంటాను అనమాట. సో ప్రతి ఏరియా నుంచి ప్రతి ఇంట్లోకి చిన్న వాళ్ళ స్థాయి బట్టి తొట్టెలు సమర్పించుకుంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనేసి తొట్టెలు సమర్పించుకుంటారు. తర్వాత ఇక్కడ పంట పొలాలు కూడా మంచిగా ఉండాలి. సో ఇక్కడ ఆషాఢ మాసం అంటే సీజన్ చేంజ్ అవుతుంది. సో అందరికీ అనారోగ్య పాలు కాకుండా తమ ఇంట్లోకి మట్టి పాత్రలు కానీ ఇతర పాత్రలు కానీ నైవేద్యము, తర్వాత అన్నము, కొయ్యగూర, ఆకుకూర,
తో అమ్మవారికి బోనం చేసుకొని ఇక్కడ అమ్మవారికి ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ అమ్మవారు వెలిసిన మమ్మల్ని ప్రతిష్ఠించింది కాదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్వయంభూ వెలిసారు కాబట్టి ఇక్కడ ఇది ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది అని. ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారు కూడా మంచిగా భక్తిగా కోరుకుంటే కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందనేసి ఇక్కడ భక్తులకి నమ్మకము. ఎస్పెషల్లీ పిల్లలకు పెళ్లి కాకపోతే వాళ్ళకి మొక్కుకుంటే కంపల్సరీ ఇక్కడ అమ్మవారికి పెళ్ళిళ్ళు జరుగుతుంది. సంతానం కూడా కలగని వాళ్ళు కూడా సంతానం కోరికలు కూడా తీరుస్తుంది. సో అలాగే అందరికీ ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటే అన్నీ తీరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం భక్తులు కూడా చాలా పెరిగిపోతున్నమాట. సో ఇవన్నీ ఎలాంటి అన్ని కార్యక్రమాలు మా అయ్యో గారు ఇక్కడే ఉన్నారు. మా అయ్యో గారు కూడా అన్ని దగ్గరుండి శ్రీనివాస్ రాజు గారు ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ అన్ని మొత్తం ఇక్కడ చిన్న కార్యక్రమం కానీ ఇప్పుడు మండపం వేస్తున్నారు, తర్వాత బ్యారికేడ్స్ వేస్తున్నారు. విత్ ఆల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని దగ్గరుండి ఆయన అన్నీ చూసుకుంటున్నాను. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలుగుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మన జగదాంబ మహంకాళి అమ్మవారి గుడికి ఇక్కడ 26-28 మంది వృత్తి పని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. తమ వృత్తి పనులు ఇక్కడ సమర్పించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అన్ని బ్యాండ్ల వాళ్ళు, తర్వాత బేకరీ, తర్వాత కుమ్మరోళ్ళు, తర్వాత వడ్లంగి తమ వృత్తి పని ఇక్కడ అమ్మవారికి సేవలు చేసుకోవడం జరుగుతుంది 4 రోజులు అనమాట. ఇప్పుడు గుడి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. చెప్పండి. మీరు ఇక్కడ ఎన్నేళ్ళగా ఉంటున్నారు? మేము పుట్టి పెరిగింది ఇక్కడనే అమ్మ. 52 ఇయర్స్ నుంచి నేను అమ్మవారి సేవ చేస్తున్నాను. నేను ఎక్స్ బోర్డు మెంబర్ని. అదే ఇక్కడ గోల్కొండలో పుట్టి పెరిగినాం. మాది 3వ శతాబ్దం నడుస్తుంది ఇక్కడ. అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అమ్మవారు నిలిచి వచ్చిన అమ్మవారు ఏమే. ఇక్కడ ఏది అనుకున్నది మీకు అంతా మంచిగా జరుగుతుంది, వేరేది ఏది జరగదు. ఎక్కువ ఏం చెప్పడానికి బాగుండదు. ఇక్కడ శ్రీనివాసరాజు గారు ఈవో గారు వచ్చినప్పటి నుంచి, ఆయన ఆధ్వర్యం ఉన్నప్పటి నుంచి ఇంకా చాలా పెద్ద మంచి డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ. ఆయన చాలా మంచి శ్రద్ధతోటి పనిచేస్తున్నారు. వాళ్ళకు మేము సహకరిస్తున్నాం. ఇక్కడ లోకల్ పబ్లిక్లుగా పీస్ కమిటీ అయినా, మైత్రి కమిటీ అయినా, పోలీసు వాళ్ళైనా, అల్కాజీ డిపార్ట్మెంట్ అయినా, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అయినా, ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంట్ అయినా కానీ అందరూ సహకరిస్తున్నారు. చాలా ఎత్తున వైభవంగా పూజలన్నీ మంచిగా జరుగుతాయి. లంగా రోజు నుంచి ఫస్ట్ పూజ ఆషాఢ అమావాస తర్వాత 2వ రోజుకు ఫస్ట్ పూజ నజర్ బోనం అని వస్తుంది. ఆ జమాన నుంచి, ఆ కాలం నుంచి వస్తున్నది. నజర్ బోనం అనేది గోల్కొండకి నుంచి వస్తుంది అనమాట. ఇక్కడికి ఫస్ట్ ప్రొసీజర్ లంగా రోజు నుంచి గోల్కొండ చోటా బజార్కు వస్తుంది. చోటా బజార్ కాడ అయ్యగారి ఇంటి కాడ ఆగుతుంది. అక్కడి నుంచి అవసరం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకో అయ్యగారు ఉంటారు. అయ్యగారి నుంచి అమ్మవారిని ఎదుర్కొంటాం. అమ్మవారి గంటి ఎదుర్కొని అయ్యగారి ఇంట్లో కూర్చోబెట్టి అక్కడ ఒడిబియ్యం గిట్ట పోసి అమ్మవారిని అక్కడి నుంచి ఓరోగ్యం తీసుకొచ్చి ఇక్కడ మనం అమ్మవారిని కూర్చోబెట్టి పూజలు జరుగుతుంటాయి. ఇప్పుడు బోనాలు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి? అంటే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది బోనాలు అనేసరికి. అంటే మామూలుగా గోల్కొండకు వచ్చే భక్తుల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది, అందులో బోనాల సంఖ్య అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే బోనాలు తీసుకొచ్చే వాళ్ళ సంఖ్య. మరి ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఏర్పాటు ఏముంటాయి? ఖాళీ వాటర్దే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాటర్ది ఉంటుంది, పబ్లిక్ ఉంటారు అందరూ. ఇక అందరు సాంబాలు, ఆటలు అవి ఇవి కోడ్చుకుంటారు. వాళ్ళకు ఏ విధంగా అన్ని సౌకర్యాలు ఇచ్చారు. వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అల్కాజీ డిపార్ట్మెంట్ ఉంది కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఇంకా చాలా పెద్ద ఎత్తున పాత్ర ఎవరిది ఉండదు. వాటర్ వర్క్స్ వాళ్ళదే పాత్ర ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా మాకు మంచిగా సహకరిస్తారు. లోకల్ పీస్ కమిటీ ఉన్నారు, పీస్ కమిటీ ఉన్నవాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు అందరూ హిందూ ముస్లిం బాయి లెక్క ఇక్కడ వాళ్ళందరూ మాకు సహకరిస్తారు. అందరూ కలిసి ఇక్కడ పండుగ ఊరేగింపు మంచిగా జరుగుతుంది వైభవంగా. ఈవో గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 5వ తారీఖు మెట్ల పూజ అనేది జరుగుతుంది. ప్రాముఖ్యత ఏంటి? 60 అమావాస్య నుంచి మెట్ల పూజ స్టార్ట్ చేస్తారు. 7వ తారీఖు నాడు లంగ రోజు నుంచి తొట్ల ఊరేగింపు, రథం ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆగస్టు 4వ తారీఖు దాకా మొత్తం 9 వారాలు. 9 వారాలు కూడా అత్యంత వైభవంగా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో మొత్తం. అంటే మెట్ల పూజ అంటే దాదాపు 400 మెట్లు ఉన్నాయండి. మరి ఏ విధంగా పూజ జరిగే ప్రక్రియ? కింద నుంచి పైదాకా పసుపు కుంకుమతో బొట్టు పెట్టిన వస్తారు భక్తులు. మొక్కుకున్న వాళ్ళు ఉంటారు భక్తులు. వాళ్ళు మొక్క ఎట్లా ఉందో అట్లా చెల్లించుకుంటూ వస్తారు. 5వ రోజు అలా జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఏ విధంగా? 7వ తారీఖు నుంచి మన లంగ రోజు నుంచి తొట్ల ఊరేగింపు, రథం ఊరేగింపు స్టార్ట్ అవుతుందమ్మా. అక్కడ 9 వారాలు, 4 గురువారాలు, 5 ఆదివారాలు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో చాలా వైభవంగా చేస్తాం. అంటే ఇప్పుడు మామూలుగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి ఈసారి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ప్రతి సండే దగ్గర 1,00,000 చిల్లర వస్తారు మేడం. సండే గురువారాలు కొంచెం తక్కువ ఉంటారు మేడం, ఆదివారాలు ఎక్కువ ఉంటారు. మరి ఈసారి బోనాలకి ఎంతమంది వస్తారు భక్తుల సంఖ్య? మంచిగానే వేస్తున్నాము. దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఫస్ట్ పూజకు రావడం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి సెలవు ఉంటుంది, వర్కింగ్ డేస్ లేదు. 3 లక్షల మంది అయినా వస్తారు.
ఏడో పూజకు కూడా అంతే వస్తారు. కొంచెం ఇవాళ రేపు గురువారం చాలామంది పూజలు చేస్తలేరు సాయిబాబా అది ఇది అంటున్నారు కదా, దాన్ని కొంచెం మంగళవారం కూడా మేము స్పెషల్గా ఇవాళ రేపు అల్కాజీ డిపార్ట్మెంట్ నుంచి మేము పర్మిషన్ తీసుకోవడం జరిగింది, లెటర్ పంపించినాము. మంగళవారం రోజు కూడా మాకు డోర్ ఫ్రీ ఉంటుంది, పబ్లిక్ లోపల వచ్చి పూజలు అన్నీ చేసుకునే దానికి పర్మిషన్ తీసుకుంటున్నాం. లెటర్ పంపించినాం, ఢిల్లీకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చి దశాబ్ది సంవత్సరం అయింది, అలాగే గోల్కొండ అమ్మవారిది కూడా దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. దాని వేడుకలు ఏ విధంగా? ఇక దాని వేడుకలు మేమైతే చిన్న వాళ్ళం, 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు అంటే ఇక్కడ మేము 65 24 ఏజ్ మాది. మాకు తెలిసినప్పటి నుంచి ఇదే స్టోరీ. కలర్స్ ఏంటి అన్నీ కూడా మార్చాలి, అంతా బాగా బ్రాస్ వర్క్ అంటే అన్నీ కూడా మంచిగా వైభవంగా చేస్తాం. ప్రాబ్లం అంటే భక్తులు చూస్తున్నది ఏంటంటే అండి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఏర్పాట్లు ఎక్కువగా చేస్తుంది అని చెప్పి అంటున్నారు. దానికి కానీ కలర్స్ కూడా లాస్ట్ గానే ఈ సంవత్సరం ఎక్కువ కలర్స్, ముందు బ్రాస్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ అవుతుంది. జగదాంబ అమ్మవారితో పాటు ఆ ఆలయం పక్కనే మహంకాళి అమ్మ ఆలయం కూడా ఉంది. ఇక్కడ అక్కడ రైట్ సైడ్ నుంచి పక్కకి వెళ్తే ఇక్కడ కొంచెం గృహలాగా ఉంటుంది లోపలికి. ఇక్కడ పెద్ద పెద్ద రాయి మీద కూడా కాళీ మందిర్ అని చెప్పి రాయడం జరుగుతుంది, మహంకాళి ఆలయం. అంటే వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అంటే లోపలికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కనిపించాలని చెప్పి లోపలికి రాయడం జరుగుతుంది. ఇక్కడ అందులో ఇప్పుడు బోనాలు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడే పెయింటింగ్స్ అనేది కూడా మొత్తం కూడా పూర్తి అవడం జరిగింది. ఇక్కడ మహంకాళి అమ్మవారితో పాటు అటు సైడు జగదాంబ అమ్మవారితో పాటు వీళ్ళిద్దరి మధ్యలో హనుమాన్ దేవుడు కూడా ఇక్కడ స్వయంభూ వెలిసారనేది కూడా ఉంది. ఇక్కడ పైన చూసుకుంటే చాలామంది వాళ్ళ మొక్కులను, అంటే ఎవరైతే తీరని మొక్కులు ఉంటాయి, అంటే పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి, పిల్లలు కాని వాళ్ళు, లేదా ఇంట్లో సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ కనుక ఇలా ముడుపులు కడితే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది కూడా నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉందని చెప్పాలి. అందులో ముఖ్యంగా ఇక్కడ హనుమంతునికి చూసుకుంటే ఇప్పుడు పెద్దమ్మ గుడిలో ఎక్కువగా కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ గోల్కొండ హనుమాన్ ఆలయం ఎంత చిన్నగా అద్భుతంగా ఉందో కదా. ఇక్కడ ఏదైతే హనుమాన్ది రాయి ఉందో అక్కడ కాయిన్స్ కనుక అంటిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేది కూడా భక్తుల్లో ఎక్కువగా నమ్మకం ఉంది. అమ్మవారితో పాటు ఇక్కడ హనుమంతుడు కూడా స్వయంభూ వెలిసారు అనేది ప్రతీతి. దాని గురించి కూడా ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి కూడా స్వయంగా వెలిసారు. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి ఇక్కడ రక్షణ కూడా కల్పిస్తుంది. ఇక్కడ మొక్కిన వారికి ఆంజనేయ స్వామికి కాయిన్ పెట్టి మనసులో మొక్కుంటే తప్పకుండా కోరికలన్నీ నెరవేరుస్తుంది అనేసి ఇక్కడ ఆచారం. ఇక్కడ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, పెళ్లిగాని పిల్లలు వాళ్ళకి మెయిన్ చదువు గురించి పెడితే తప్పకుండా జరుగుతుంది అనేసి ఇక్కడ చాలామంది వచ్చిన చిన్న పిల్లలు అందరూ కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ పెడతారు అన్నమాట. అంటే ఇక్కడ పెట్టి అది కూడా లోపలికి వెళ్ళిపోయినది కూడా కనిపిస్తూ ఉంది. అంటే నిజంగానే వాళ్ళు అనుకున్నవి నెరవేరుతున్నాయి కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. సో ఇక్కడ కాయిన్స్ పెట్టి వాళ్ళ కోరికలు కోరుకుంటారు, తప్పకుండా ఆంజనేయ స్వామి తీరుస్తారు. ఇక్కడ ఇలాంటి చిన్నపిల్లలకు కూడా ఎలాంటి భయభక్తి రాకుండా, రాత్రిపూట కళలు రాకుండా, భయం లేకుండా ఇక్కడ రక్షణ కూడా ఆంజనేయ స్వామి కలిగిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామికి వచ్చిన ప్రతి భక్తులు ఒక 1 రూపీ కాయిన్ పెట్టేసేసి మొక్కుకొని కోరికలు మొక్కుంటే తప్పకుండా తీరుతుంది. ఈ కోరికలతోటి మొక్కేసి ఇక్కడ మొక్కు అన్ని ముడుపులు కడతారమ్మా. పెళ్లి కానోళ్ళు, పిల్లలు కానీ, చదువు గురించి, ఇల్లు మంచిగా ఉండాలి, అంతా సంసారం బాగుండాలని ఆయన మొక్కేసి, పెద్ద అమ్మ అక్కకు మొక్కేసి, వాళ్ళ తమ్ముడు ఆంజనేయ స్వామి మొక్కేసి, చిన్న చెల్లె కాళికాదేవి అలాని మొక్కేసి ముడుపు కట్టేసి గాజులు కడతారు. పుస్తమెడులు మంచిగా ఉండాలని గాజులు కడతారు. ఈ మొక్కులు కొబ్బరికాయలు ఇవి ఉన్నాయి కదా, సంతానం గురించి కడతారు. వేరే గ్రీన్ బట్టలు ఉన్న దాంట్లో ఏమో చదువు, ఆరోగ్యం గురించి కడతారమ్మా. థ్యాంక్ యూ. చూశారు కదండి, గోల్కొండ అమ్మవారు మహంకాళి అలాగే జగదాంబ అమ్మవారి ప్రాముఖ్యత, విశిష్టత. మామూలు సమయంలోనే ఎక్కువగా ఇక్కడికి జనాలు వస్తూ ఉంటారు. అంటే గోల్కొండ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇంకా బోనాల సమయంలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఏర్పాట్లు కూడా ఘనంగానే జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. కెమెరామ్యాన్ వంశీతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.